స్థాయిలో ఉద్యమ బాటలో ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆగస్టు 1వ తారీఖు రోజు భారీ బహిరంగంగా జరిపేటువంటి ర్యాలీకి నిరసన ధర్నాకి అందరూ రావాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా ఈ ధర్నాకు విచ్చేసి సంఘీభావం కలిసి మన సమస్యలను పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా సిపిఎస్లో ఉన్న ఉపాధ్యాయులందరినీ ఓపీఎస్లోకి తీసుకురామని చెప్పేసి ప్రధాన డిమాండ్, అదేవిధంగా పిఆర్స్ అనేది ప్రధాన డిమాండ్. వీటన్నిటి కూడా పరిష్కరించేంత వరకు మా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నిరంతరాయంగా పోరాడుతుందని చెప్పేసి దీనికి ఉపాధ్యాయుల సహకారం ఎల్లవెల్లా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాము. ఆవాజ్ దో, ఆవాజ్ దో, दो आवाज दो రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పిఆర్సీని ప్రకటించాలని చెప్పేసి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన మేమందరం కూడా ఈరోజు ముత్రా మండల కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులు అందరం కూడా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. వెంటనే 6 డిఏలను ప్రకటించాలి. అదేవిధంగా 317 బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సత్వరంగా న్యాయం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నాము. అదేవిధంగా వెంటనే ఎగ్జిట్లందరికీ కూడా ఎమ్మెల్సీ ఓటు హక్కును ఇవ్వాలని చెప్పేసి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు మేలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. అందులో భాగంగానే ముస్రా మండలంలో గత జూలై 4వ తారీఖు రోజు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో మనం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో జూలై 14వ తారీఖు నాడు మహాధర్నా నిర్వహించడం జరిగింది. మరి అదే మండల స్థాయి